కూడా దొరకకుండా కుట్లు వేయించేసేసి. ఇప్పుడు నేను ఒకటి అడతానండి, సింపుల్. సి సరేనండి, అవినాష్ రెడ్డి నిజంగానే అమాయకుడు, ఆడికి పోయి నిలబడతా చూస్తున్నాడు. ఓకే, ఒక 15-20 నిమిషాలు ఉన్నాడు అనుకోండి. వాళ్ళ చిన్నాయన వేయలేదు, వాళ్ళ చిన్నాయన పడిపోయి ఉన్నాడు. ఆయన గంగిరెడ్డి వీళ్ళ హాస్పిటల్ నుంచి మనిషి వచ్చి కుట్లేసాడు. ఏందిరా కుట్లేస్తున్నావు, చిన్నాయన ఇంకా లేలేదు, నేను చిన్నాయనతో ఒకసారి మాట్లాడతాను, పాపం ఎట్టుందో లేదో హాస్పిటల్ కన్నా తీసుకోబోతావని కూడా సున్నిత జ్ఞానం లేని వ్యక్తి అవినాష్ రెడ్డి అంటే ఎవరైనా కడపలో నమ్ముతారా, ప్రపంచంలో నమ్ముతారా? ఆయన ఏమనుకున్నాడట అంటే సార్, అది ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి తర్వాత వివేకానంద రెడ్డి ఇద్దరు క్లోజు, ఒకే కంచంలో తింటారు, ఒకే కంచంలో పడుకుంటారు వాళ్ళు. సో వాళ్ళిద్దరూ ఏదో అక్కడ ఈయన ఏదో చేస్తా ఉన్నాడు, ఆయన ఏదో చేయించుకుంటా ఉన్నాడు, ఈయన ఎందుకు మధ్యలోకి పోవడం అని చెప్పి మామూలుగా అక్కడ నిలబడి చూస్తున్నాడంట, అసలు ఏం జరుగుతుందో తెలియక. అసలు విషయం అండి, ఆయన చనిపోయింది ఎక్కడండి? చనిపోయింది బాత్రూమ్ లో, కరెక్టా కాదా? ఆయనే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా ఏ విధంగా కబోర్డుకు కొట్టుకొని. అంటే బాత్రూమ్ లో కూర్చొని గంగిరెడ్డి వివేకానంద రెడ్డి ముచ్చట మాట్లాడుకొని హాయ్ హలో హౌ ఆర్ యూ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఇతను చూశాడా? అంటే అప్పటికి ఇతను వచ్చినప్పటికీ వివేకానంద రెడ్డి బతుకున్నాడా? ఎంత పోలీస్ గా ఒక బాత్రూమ్ లో ఇద్దరు వ్యక్తులు పోయి ఒకే కంచం ఒకే మంచంలో పడుకుంటారు కాబట్టి ఒకే టైంలో ఇద్దరు పోయి బాత్రూమ్ లో కూర్చుంటారా? ఏంటండి ఇది? ఎవరైనా ఇంటే పొరుగు పోతుంది. చచ్చిపోయి అతను మొత్తం కింద పడిపోయి వాలిపోయి ఉంటే ఇట్ట ఈయన పోయి చూస్తా ఉన్నాడంట, వాళ్ళిద్దరు ఒకే కంచంలో ఒకే మంచంలో వాళ్ళు యాక్షన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాడా? ఇది హోల్ థింగ్ వాస్, వీళ్ళు చంపడంలో తప్పు చేశారు. వీళ్ళు తాగేసిన ఆవేశంలో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ప్రకారం ఒక దెబ్బో ఎక్కడో దగ్గర కొట్టి చంపేయాలని అనుకున్నప్పుడు ఈ రక్తం గిక్తం అంతా ఇదయ్యి మరకలయ్యే లోపల అది బయటకు వచ్చింది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, సునీతమ్మ కానీ సరెండర్ అయిపోయి గమ్ముగా ఉండుంటే అసలు కేసే కాదు.